రైట్ ఫ్రమ్ 2014. ఇప్పుడు సిట్టు వీళ్ళు వేసిన సిట్టు వీళ్లకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇచ్చింది లేదా ఇచ్చినారో ఇవ్వరో తెలియదు, కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా 1924 అనే దాన్ని ఒకటి తీసుకొచ్చారు. కానీ 1924 ప్రభుత్వాలలో పొలిటికల్ పార్టీ మారిండొచ్చు. అలాగే టీటీడీకి సంబంధించినంత వరకు ఓ స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రస్ట్ బోర్డుతో నడుస్తున్న ధార్మిక సంస్థగా అంతకుముందు తరువాత ఉన్న సిస్టమ్స్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో 14 నుంచి, ఎందుకంటే అప్పుడు టీడీపీ కూడా ఉంది కాబట్టి ఆయన కాన్షియస్గా ఇక్కడికి తేవాలంటే మనం 14 నుంచి కూడా చూస్తే రేట్లు ఎట్టుకున్నాయి. ఒకసారి చూస్తే 14 నుంచి ఇది ఎప్పటి వరకు 19 వరకు మొత్తం ఇప్పటి వరకు వచ్చిన రేట్లు ఇవి. మీరు పైనుంచి చూస్తే దెర్ ఇస్ ఎ ప్యాటర్న్. అది 290 ఉంది, 350 ఉంది, రకరకాలు మారుతూ వచ్చింటాయి. ఆ రేటుకే వచ్చినాయి. అది వాళ్ళ హయాంలో అయినా, వైఎస్ఆర్సీపీ హయాంలో అయినా, టీడీపీ హయాంలో అయినా, వైఎస్ఆర్సీపీ హయాంలో అయినా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినా అవే ఉన్నాయి. మీరు గమనిస్తే వీటన్నిటిలో ఎక్కడ చేంజ్ వచ్చిందంటే నెక్స్ట్ వేయండి. ఈయన స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ది మీరు చూస్తే అది మన నెక్స్ట్ దాంట్లో వస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినాక సెప్టెంబర్తో మొదలు పెడితే 25 అక్టోబర్ వచ్చేసరికి 104% రేట్ పెరిగింది. 35%, 41%, 475, తర్వాత 495, నేరుగా 513, 600, 716. సరే, తర్వాత మళ్ళీ కొంచెం ఇదవుతూ వచ్చిన ట్రెండ్ కనపడుతుంది. ఇది ఒక ప్యాటర్న్. తర్వాత మీరు నెక్స్ట్ మేము దిగిపోయే సేవకు మా ప్రభుత్వం పూర్తి అయినప్పటికీ 351 రూపాయలతో కేజీ తీసుకుంటుంటే ఇంకా అక్కడి నుంచి మీరు గమనిస్తే ఇది కదా దీంట్లో మీకు ట్రెండ్స్ కనిపిస్తాయి. ఇక్కడ 475తో మొదలు పెడతారు, మళ్ళీ 495 అదే కేఎంఎఫ్, మళ్ళీ అంటే నా దగ్గర మొత్తం ఉన్న 513 అదే కేఎంఎఫ్ 31 జనవరి వచ్చేసరికి, తర్వాత అడిషనల్ క్వాంటిటీ పాత రేటుతో ఆల్ఫా కేఎంఎఫ్ 475, జనవరి 25 545, మే 25 600, అక్టోబర్ 25 సంఘం ఎంట్రీ 599, వాళ్ళకే అడిషనల్ 599, అక్టోబర్ 25 716.92 వీళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, డిసెంబర్ 25 649 మదర్ డైరీ, డిసెంబర్ 25 ఇందాపూర్ 10 లక్షల కేజీలు 658 రూపాయలు అక్కడికి వచ్చింది. ఈ మొత్తం దాంట్లో మనం గమనిస్తే 2 విషయాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్సీపీ అంటే 14-19 మధ్యకు, 19-24 మధ్యకు, మళ్ళీ 24 ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ళు తీసుకుంటే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో టెండర్ నిబంధనలకు సంబంధించి వాళ్ళ హయాంలో 14-19 ఎండ్లో టెండర్ నిబంధనలు మేము టైటన్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే వాటిని ఆమోదించిందో అవి వైఎస్ఆర్సీపీ హయాంలోనే వాటిని సడలించడం వల్లనే ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి అని. మళ్ళీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే 2023లో సేమ్ ఓల్డ్ టైటన్డ్ ఏదైతే కఠినతరం చేసినవి మళ్ళీ వచ్చింది. సడలించిన తర్వాత వచ్చిన కంపెనీలు కఠినతరం చేసిన తర్వాత కూడా టెండర్ వీటికి సంబంధించిన కండిషన్స్ దేవర్ కంటిన్యూయింగ్. అవి మళ్ళీ ఎలిజిబిలిటీ సంపాదించుకున్నాయి, సప్లై చేశాయి. సో వీళ్ళంటున్న టెండర్ నిబంధనల వల్ల కొత్తవి రావడము లేదా టెండర్ నిబంధనలు టైటన్ చేసిన వెళ్ళిపోవడం అనేది జరగలే. ఫస్ట్ది. సెకండ్ పాయింట్, ఏదైతే క్వాలిటీ స్టాండర్డ్స్ 14 నుంచి మొత్తంగా తీసుకుంటే అవి మొత్తం రిజిడ్గా చేసో కొత్త ఎక్విప్మెంటో ఇంకా చిన్నవి కూడా పట్టుకోవడానికి అవసరమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ సిస్టమ్స్ కానీ వచ్చింది వైఎస్ఆర్సీపీ హయాంలో 2022-23లో అవి వచ్చాయి. ఐ థింక్ అది ఉందా మన దగ్గర?
దాంట్లో ఏదో ఏదైతే కల్తీ పట్టుకోవడానికి బయట ల్యాబ్స్కు CFTRI పంపనవసరం లేకుండా బీటా సైటోస్టెరాల్ అట్లా ఏదో ఆ పేర్లు కొన్ని వీటికి పోలెన్స్కి టెస్ట్ అని రకరకాల ఈ మధ్య మనందరికీ అలవాటు చూసి ఇదే అయిపోయినాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ, సాఫోనిఫికేషన్ సంథింగ్ ఇలాంటి టెస్టులు ఇవి ఉన్నాయి. ఇవి వచ్చింది ఎవరి హయాంలో? మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంతకుముందు లేవు. ఉన్న ల్యాబ్లో టెస్టులు చేయడం ఉంది. అలాగే వాళ్ళను వాటి యొక్క మన డబుల్ చెక్ అంటే వాళ్ళ సెల్ఫ్ సర్టిఫికేషను ప్లస్ FSSAI వాళ్ళ అప్రూవ్డ్ ల్యాబ్ నుంచి సర్టిఫికేషను కల్తీ లేదనేది తీసుకురావాలనే స్టిపులేషన్తో పాటు బేసిక్ వీటితో టెస్ట్లకు అంటే వాసన వాటిని చూడడము, సెన్సరీ వీటి ద్వారా వాటి చేయడము, దాంతోపాటు బేసిక్ టెస్టులు ఉన్నదాన్ని తొలిసారి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 23లో ఎక్కువగా వాటిని స్టాండర్డ్స్ పెంచారు. టెస్టింగ్ స్టాండర్డ్స్, టెస్టింగ్ ఎక్విప్మెంట్ వచ్చాయి. 1-2 ఇన్స్టాల్ చేయగానే మొదలు పెట్టాలనేది అప్పటికే ఆర్డర్ ప్లేస్ చేశారు. తర్వాత వచ్చింటాయి. ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక్కటంటే ఒక్కటి కూడా నాకు తెలిసి అయితే కొత్తవేం రాలా. సేమ్ దే ఆర్ కంటిన్యూయింగ్. నేను ఎందుకు ఎంతగా చెప్తున్నానంటే నేను సిట్టు వాటి జోలికి పోవట్ల. ఆ ఆరోపణలు దానికి సంబంధించి ఎలాగ డ్యూ ప్రాసెస్ నడుస్తుంది, ఎవరి మీద ఛార్జ్ షీట్ వేసినారో, ఎవరి మీద ఉన్నారో ఈ ఛార్జెస్ ప్రూవ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేయడమో, లేదా వాళ్ళు దాని నుంచి బయటపడడానికి వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళు తెచ్చుకోవడం, అది కోర్టులో జరుగుతుంది. నా పాయింట్ నేను అంటున్నది, నువ్వు ఏదైతే జంతువులకు కల్తీ అని చెప్పడానికి నువ్వు ఆరోపణ చేయడానికి ఆ రోజు అన్నావో, ఆ తర్వాత ఇప్పటికి 24 సెప్టెంబర్ అంటే 25 అయిపోయి 26 ఈరోజు మళ్ళీ మార్చి వచ్చింది. అంటే 1.5 year పైన అయింది. నువ్వు ఏం మార్చావు, ఏమి కొత్తగా ఎక్విప్మెంట్ పెట్టావు, ఏ టెస్ట్ల ద్వారా నువ్వు అప్పటికంటే ఇంకొంచెం క్వాలిటీని రెగ్యులర్ బేసిస్ మీద అసెస్ చేయగలుగుతున్నావు, ఏ టెస్టులు పాస్ అయినందువల్ల వీటన్నిటికీ 716 రూపాయలు ఇస్తున్నావు. ముందు ఉన్న టెస్ట్లే నడుస్తున్నాయి, ముందు ఉన్న క్వాలిటీ స్టిపులేషన్ స్టాండర్డ్స్ అవే నువ్వు అడుగుతున్నావు, అడిషనల్ ఏం లేవు. మరి ఆ రోజు కల్తీ అనుకుంటే ఈరోజు 716 అప్పుడు కల్తీ కాకుండా ఎట్లా పోయింది? ఒక క్వశ్చన్. సెకండ్, ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా 2024 సెప్టెంబర్లో 475కు సప్లై చేసిన KMF అక్టోబర్ 2025 వచ్చేసరికి 716 ఎట్లా పోయింది, ఎట్లా చేసింది? అలాగే ఇంత రేటు పెంచినప్పుడు మార్కెట్లో 500-550కి కిలో నెయ్యి, కేజీ నెయ్యి విత్ ప్యాకింగ్ దొరుకుతుంటే ఇక్కడికి 700-650 ఇప్పుడు ప్రివైలింగ్ రేట్లు, ఇంతకుముందు నేను చూపించిన ఈ రేట్లకు ఇస్తున్నప్పుడు ఎందుకు పోటీకి కాంపిటీషన్కు పోటీలో కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు దిగట్లేదు? ఎందుకు రావట్లా? అన్ని సింగిల్ బిడ్లన్నా ఉంటున్నాయి, లేదంటే ఈ ముగ్గురు ప్లేయర్సే ఆడుతున్నారు. ఇక్కడ ప్యాటర్న్ బాగా క్లియర్గా కనపడుతున్నది.